ప్రియులారా, దేవుడు గతకాలమంతా మనలందరినీ చల్లని రెక్కల నీడలో కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు ఆయన గురించి ధ్యానించుకోవటానికి, వాస్తవాలు తెలుసుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఆల్రెడీ మేము పోస్టర్ను రిలీజ్ చేశాము. సమరానికి సిద్ధమా అనే ఒక మంచి అంశాన్ని క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినములో మరొక దినాన్నిచ్చి తండ్రి, దేవా, మార్కాపురం పట్టణంలో ఈరోజు సాయంకాల సమయంలో మీ మాటలు నేర్చుకోవటానికి తండ్రి మాకు మీరు తెలియజేసినటువంటి వాస్తవాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నపడుచుండగా కన తండ్రి, మీ కృప మా పట్ల చూపుతారని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని, దేవా, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వారి హృదయాలు తెరుస్తారని, దేవా, ఈ మీటింగ్ అంతట్లో మీ సహాయం అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మార్కాపురం పట్టణంలో కొంతకాలం నుంచి సాతాను గూర్చి, వాడి తంత్రాలను గూర్చి, వాడి ఎత్తుగడులు ఎలా ఉంటాయి, మానవాల్ని ఎలా వశపరుచుకుంటుండేవాడు, ఎలా మనుషులు వాడి చేతిలో బోల్తాపడిపోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ వస్తున్నాం. ప్రియులారా, అందులో భాగంగానే దేవుడు కూడా మనకు ఒక జాగ్రత్త నేర్పాడు. మనకు కూడా అపవాదితో యుద్ధం చేయటం కొరకు యుద్ధ నైపుణ్యతను నేర్పే విధంగా బైబిల్లో దేవుడు మాటలు రాయించాడు. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యుద్ధ వాతావరణంలోనే బ్రతుకుతున్నాడనే సంగతి బైబిల్ చెబుతుంది. ప్రియులారా, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము అని బైబిల్ చెబుతుంది. యుద్ధకాలము కనుక మేము ఇరాక్ తోటి యుద్ధం చేస్తాము, ఇరాన్ తోటి యుద్ధం చేస్తాము అని అమెరికా అన్నట్టుగా అలాంటి యుద్ధాల గురించి చెప్పలేదు. ప్రియులారా, ఇజ్రాయెల్ దేశము నేను ఇరాన్తో యుద్ధం చేస్తాను, మా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో యుద్ధాలు చేస్తాము, కాబట్టి ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని దేవుడు కోరుకున్నాడు అనేది బైబిల్ చెప్పలేదు. ప్రియులారా, అలాంటిది కాదు, మనుషులు చెప్పినటువంటి యుద్ధం కాదు ఇది. దేవుడు చెప్పాడు అసలైన యుద్ధం గురించి. మన యుద్ధము ఎవరితో అంటే మన ఎదుట ఉన్నటువంటి, కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి నరులతో కాదు. మనం చేసే యుద్ధము మన కంటికి కనిపించినటువంటి మహాశక్తులతోటి. ప్రియులారా, వాడే అపవాది, వాడి అనుచరులు, దురాత్మల సమూహము, వారితోటి మన యుద్ధము. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులతోటి కాదు. ఈరోజు భూమి మీద దేశాలుగా విడిపోయి మనుషులు ఒకరినొకరు యుద్ధాలు చేసుకుంటూ భూభాగాలు ఆక్రమించుకోవాలని ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒక సైనికుడు ప్రియులారా తన ప్రాణం పెట్టైనా దేశం కోసం పోరాడుతున్నానని చెప్తూ ఒక ఎదుటివారి ప్రాణాన్ని తీయటానికి పరుగులు తీస్తుంటారు. ఈ దేశంలో ఎవరైనా ప్రియులారా, ప్రపంచంలో ఏ దేశం సైనికుడైనా ఇదే ప్రియులారా. ఆ యుద్ధానికి వెళ్లే ముందు ప్రిపేర్ అయిపోతాడు, రెడీగా ఉంటాడు, సిద్ధమై వెళ్ళిపోతాడు యుద్ధానికి. ప్రియులారా, సిద్ధపడకపోతే ఆ సైనికుడు ఆ యుద్ధంలో మరణమయ్యే పరిస్థితి వస్తుంది. తన శత్రువు చేతిలో ఓడిపోయే ప్రమాదం ఉంది. అంటే తన శత్రు దేశం మీద నువ్వు గెలుపొందాలంటే నీకు ముందు మొట్టమొదటిగా ప్రిపేర్డ్నెస్, రెడీనెస్ అనేది చాలా అవసరం. ప్రియులారా, దాన్నే సిద్ధపాటు అంటారు. క్రైస్తవుడికి కూడా సిద్ధపాటు ఉండాలని బైబిల్ చెప్పింది. ప్రియులారా, మనము కూడా యుద్ధంలోనే ఉన్నాము, సమరంలోనే ఉన్నాము. ఎవరితో? మనుషులతో కాదు, అధికారులతో కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రధానులతో కాదు, నాయకులతో కాదు. మన యుద్ధం అపవాదితోటి, సాతానుతోటి, దెయ్యముతోటి, మన కంటికి కనిపించినటువంటి ఈ మహాశక్తితోటే ప్రతి మనిషికి యుద్ధం ఉంది. మనము క్రీస్తు సైనికులమని బైబిల్ చెప్పింది. మరి క్రీస్తు సైనికుడుగా ఉన్నటువంటి మనము యుద్ధ నైపుణ్యతను నేర్చుకోవాలి. అలాగే యుద్ధానికి వెళ్లే ముందు సిద్ధమై ఉండాలి. ప్రియులారా, మనం యుద్ధం చేస్తున్నప్పుడు మనం సిద్ధమై ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి.
ప్రిపేర్ లేకుండా నేను యుద్ధం చేస్తానని వెళ్ళావు అనుకో, ఓడిపోతావు. ఈరోజు ప్రపంచ పరిస్థితి ఇదే ప్రియులారా. ఎవరికి ప్రిపేర్నెస్ లేదు. అమెరికా ప్రిపేర్ అవుతుంది దేనికోసము? మిగతా రాజ్యాలను ఆక్రమించడం కొరకు. ఈ భూమి మీద సైన్యాన్ని ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఏ దేశమైనా తమ శత్రు దేశం మీద యుద్ధం చేయడానికి ప్రిపేర్ చేస్తుంది సైనికులను. ప్రియులారా, మనము క్రైస్తవుడిగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి యుద్ధం అది కాదు ప్రియులారా, అలాంటిది కాదు. మరి ఎలాంటి మనము యుద్ధం చేయటానికి మనము ప్రిపేర్డ్గా ఉండాలి, ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాలు కొన్ని ప్రియులారా బైబిల్లో నుంచి మీకు చూపిస్తా. ఒక కథ రాసుకొని మీ దగ్గరికి నేను రాలేదు, కానీ బైబిల్లో దేవుడు మనకు జాగ్రత్తలు నేర్పాడు. ఎందుకంటే మనం అపవాది చేతిలో ఓడిపోకూడదు. వాడి చేతిలో ఓడిపోయామంటే మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి ఎప్పుడూ చేరలేము. వాడు అదే గురిగా పెట్టుకొని అపవాది మనల్ని మన తండ్రి దగ్గరికి చేరకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రియులారా మనతో యుద్ధం చేసి ప్రతి ఒక్కరిని ఓడించి వాడి పాదాల మీద పడేసుకుంటూ గంతులు వేస్తున్నాడు, నవ్వుతున్నాడు, సంతోషంతో గెంతులు వేస్తున్నాడు అపవాది ప్రియులారా. అది ఎవరికి అర్థమవుతుందంటే బైబిల్ పరిజ్ఞానం తెలిసిన వారికే, బైబిల్లో రాయబడిన మాటలు అర్థం చేసుకున్న వారికే అపవాది గెంతులు వేస్తున్నాడనే సంగతి మనకు అర్థమవుతుంది. లేకపోతే నేను బాగానే ఉన్నాను, అపవాదిని నేను ఓడించాను అనే మాయలోనే మన క్రైస్తవులు కూడా బ్రతుకుతున్నారు. అలానే ఉంటది ప్రియులారా. ఈ మాటలు వింటున్నటువంటి మీరు మాయలో ఉండకుండా, భ్రమలో బ్రతకకుండా, దేవుని కొరకు వీరోచితంగా పోరాడే వీరులుగా మనమందరం ఉండాలనే ఉద్దేశంతో ప్రియులారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో మన కొరకు రాయించిన మాటలే. ఒకసారి చూడండి ప్రియులారా, క్రైస్తవుడు ఈ భూమి మీద ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూడగలిగితే 12వ వచనం నుంచి నేను చదువుతా, ఒకసారి చూడండి ప్రియులారా. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, ఈ శరీరం ధరించుకున్నటువంటి నరమాత్రులతో కాదు అని చెబుతుండు బైబిల్లో దేవుడు ప్రియులారా. మనము పోరాడునది ఎవరితో? శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ. వారు శరీరులు కాకపోయినా సరే ప్రధానులు ఉన్నారు. అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అంటే ఈ దురాత్మల సమూహాలలో అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. వారితోటే మన యుద్ధం. కంటికి కనిపించినటువంటి మహాశక్తులతోటే మన యుద్ధం ప్రియులారా. ఈ భూమి మీద ప్రధానమంత్రులతో కాదు, నాయకులతో కాదు, వాళ్ళు శరీరాన్ని ధరించుకున్నారు. వారితో మనకు ఎలాంటి యుద్ధం లేదు ప్రియులారా. క్రైస్తవునికి మనము శరీరంతో అస్సలు పోరాడకూడదు, యుద్ధం చేయకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ దేశం అయినా అమెరికా యుద్ధం యెహోవాదే అని చెప్పుకుంటూ వాడి మాట వినవని ప్రతి ఒక్కరిని లోబర్చుకోవడం కోసం యుద్ధం చేస్తున్నారు. అది తప్పు ప్రియులారా. మనం క్రైస్తవులమే, వాళ్ళు క్రైస్తవులైనంత మాత్రాన సపోర్ట్ చేయకూడదు. తప్పు చేస్తే ఎవరిదైనా నీది తప్పు అని చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు. అదే దేవుని మాటలు చెప్పేది ప్రియులారా. మనం చేసే యుద్ధము ఈ నరమాత్రులతో కాదు. అది ఎవరైనా సరే, వాడు నా శత్రువు అండి, శత్రువు అయినా సరే నువ్వు యుద్ధం చేయకూడదు. శత్రువును సైతం నువ్వు ప్రేమించమన్నాడు యేసుక్రీస్తుల వారు. వాడు శత్రువా అయితే ప్రేమించడం మొదలుపెట్టానని బైబిల్ నేర్పింది మనకు. యుద్ధం చేయమని చెప్పలేదు. మరి మనకు యుద్ధం ఉంది. ఆ యుద్ధం ఏంటంటే మన కంటికి కనిపించినటువంటి శక్తి స్వరూపాలు. అవే అపవాది, వాడి అనుచరులు ప్రియులారా. దెయ్యము, వాడి యొక్క అనుచరులు, వాడి సమూహాలతోటే ఈ మానవాళికి యుద్ధం. మనకు యుద్ధం వాడితో ప్రియులారా. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు చేసే యుద్ధం మామూలుది కాదనన్నా, కాబట్టి మీరేం చేస్తారంటే అని చెప్తూ 13వ వచనము, అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించాలి. మీరు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మీరు వారి సమూహాలను మీరు ఎదిరించాలంటే దేవుడు ఒక సర్వాంగ కవచాన్ని, మన దేహాన్ని అంతా కప్పేటువంటి ఒక సర్వాంగ కవచాన్ని ఏర్పాటు చేశాడు. దానిని మీరు ధరించుకోవాలన్నానని పౌలు గారు చదువుతున్న ప్రియులారా.
మరి ఏంటిది ఆ సర్వాంగ కవచము అని మనం చూస్తే 2 విషయాలు మీకు ఇంతకు ముందు చెప్పాను. మార్కాపురం పట్టణంలోనే 2 విషయాలు ఇంతకు ముందు చెప్పాను ప్రియులారా. ఒకటి ఏమిటంటే ప్రియులారా, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అది చెప్పాను. నీతి అను మైమరువు తొడుగుకొని, అలాగే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఈరోజు ఈ విషయమే మీకు తెలియజేయాలనుకుంటున్నాం పిల్లరా. ఏమంటున్నాడంటే, మూడవదిగా దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచంలో 3వ భాగం ఏమిటంటే పిల్లరా, మన పాదములకు జోడి తొడుక్కోమన్నాడు. ఎలాంటి జోడు? సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడి తొడుక్కోమంటుండు పిల్లారా. మన పాదాలకే ఈ జోడు ఎందుకు తొడుక్కోమంటున్నాడు? సిద్ధ మనసుని ఎందుకు తొడుక్కోమంటున్నాడు? ఈ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది పిల్లారా. ఎందుకు తొడుక్కోమంటున్నాడో మీకు అర్థం చేయిస్తా. మొదటగా ఆలోచిద్దాం పిల్లారా. ఏం ఆలోచిద్దామంటే, సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అని అన్నాడు. ఇంతకు సమాధాన సువార్త ఏమిటి? సమాధాన సువార్త ఏమిటి? ఎందుకు ఇవన్నీ మీకు తెలియజేస్తుందంటే పిల్లారా, బైబిల్ చెప్పింది ఏమనంటే, దేవుడు నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావా, నువ్వు ఎలా చెప్పాలో తెలుసునా? ఏదో కలగూర గంపలాగా అన్ని కలేసి మిక్స్డ్ చేసేసి ఏదో చెప్పేసినాను, గంట సేపు ప్రసంగం చేశాను అని కాదు నాన్న నువ్వు చెప్పాల్సింది. నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నా మనసును వారి అర్థం చేసుకోవాలి. వారికి అర్థం చేయించాలంటే నువ్వేం చేయాలో తెలుసునా? ముందుగా మాట ఒకసారి చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం పిల్లారా. తిమోతి గారికి ఒక పత్రిక రాస్తున్నాడు పౌలు గారు, 2వ పత్రిక పిల్లారా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 15వ వచనంలో ఒక విషయము ఒక బోధకునికి తెలియజేస్తున్న పిల్లారా. ఎవరిమైనా సరే నువ్వు బోధకుడిగా ఉంటే నువ్వు మొట్టమొదటిగా ఇది పాటించాలి. ఎవరిమైనా సరే పిల్లారా. ఈరోజు ఒక మాట మీకు తెలియజేసి ముందుకు వెళ్దాం పాఠంలోకి. 15వ వచనం నేను చదువుతున్నా చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. ఉపదేశించు అన్న దగ్గర అంకె 3 అని ఉంది పిల్లరా. ఆ 3 అనే దానికి ఫుట్ నోట్లో కింద చూస్తే విభజించువానిగాను అని అన్నాడు. అంటే సత్యవాక్యమును సరిగా మనము విభజించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటకు అర్థం ఏమిటి అని మనము విభజించి వివరించి చెప్పాలి. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు బాగానే ఉంది, మరి ఏంటి వాటి అర్థము అనేది మీకు వివరించాలి, మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ప్రియులారా ప్రయోజనం ఏమి ఉండదు. మనకు అర్థం చేయించడం కోసము మీకు తెలియజేస్తా ప్రియులారా. అర్థం చేయించాలి, అది నా బాధ్యత. అది నా బాధ్యత. మనుషులు ఎదుట కనపరుచుకోవటానికి నా బోధలు ఉండకూడదు. అబ్బా చాలా బాగా చెప్పాడు, మంచి జోక్స్ వేశాడు, 4 ఫైట్లు సీన్లు చూపించాడు, ఇలా మనుషుల మెప్పును కోరేవారిగా బోధకులు ఉండకూడదు. బోధకుడు ఎలా ఉండాలో తెలిసినా, బోధకుడు ఎప్పుడైనా ఎలా ఉండాలో తెలిసినా దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకోవాలి. నా బోధన చూసి దేవుడు మెచ్చుకోవాలి. నా కుమారుడు నా గురించి మంచిగా చెప్పాడు, నా మాటలు సరిగా వివరించి చెప్పాడు నా ప్రజలకు అని దేవుడు చెప్పాలి మన గురించి పిల్లారా. ప్రజలు కాదు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది. ప్రజలు సర్టిఫికెట్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసునా? మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని బైబిల్ చెప్పింది. దేవుడు చెప్పాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడతారు. ఎప్పుడు? వారికి ఇష్టమైన బోధన నువ్వు చేస్తే వారు కొనియాడతారు. వారికి ఇష్టం లేదనుకో, అప్పుడు కొనియాడినటువంటి ఈ మనుషులే వచ్చి మన మెడలో చెప్పులు దండ వేస్తారు. ప్రియులారా, మేము అందుకే దేవుని ఎదుట యోగ్యునిగా కనపరచుకోవడం కొరకు మా బోధలు ఉంటాయి. ప్రియులారా, దేవుని ఎదుటనే యోగ్యునిగా మేము కనపరుచుకోవాలి, మనుషుల ఎదుట కాదు. అందుకే మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు గొప్పవారిగా మీరు మారాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రియులారా ఈ మాటలు బైబిల్లో రాయబడినటువంటి ఈ మహాజ్ఞానములో, ఈ మహాగనిలో తొవ్వి ఒక్కొక్కటిగా ఆనిముత్యాలను మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. మహాజ్ఞాన గని, ఆ గనిలో నుంచి ఒక్కొక్కటి తవ్వుతున్నాం, ఒక్కొక్క పాఠము తవ్వి ఆలోచింపజేసి మిమ్మల్ని దేవుని వైపు తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాం పిల్లారా. మరి బోధకుడిగా ఎలా ఉండాలి? సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పాలి. ఈరోజు అదే విభజించి చెప్పాలనుకుంటున్నాను పిల్లారా. ప్రతిసారి ప్రతి పాఠంలో మేము చేసేది అదే. ఈరోజు మీకు అర్థమయ్యే విధంగా ఈ మాటలు తెలియజేస్తా. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అని అన్నాడు, ఒక పెద్ద సెంటెన్స్ లాగా చెప్పాడు. మరి ఏంటి దీని అర్థం ఏంటి అని మనం ఆలోచిద్దాం పిల్లారా. సమాధాన సువార్త, సమాధాన సువార్త ఏంటి? సమాధాన సువార్త, సువార్త ఒకటే కదా. సమాధాన సువార్త ఏంటి? రక్షణ సువార్త ఏంటి? పిల్లారా, సువార్త ఒకటే, కానీ
పేర్లు, దాంట్లో మీనింగ్ ఉంది, దాంట్లో అర్థం ఉంది. ఎందుకు ఆ పదాలు వాడాడో మీకు అర్థం కావాలి. సమాధాన సువార్త అని అన్నాడు. ఇంతకు సమాధానం ఎవరికి ప్రియులారా? సమాధానం అనేది ఎవరికి కావాలి? భార్యాభర్తల మధ్యన, కుటుంబాల మధ్యన, దేశాల మధ్యన, ప్రతి ఒక్కరికి మధ్య సమాధానం అవసరమే ప్రియులారా. అయితే ఆ సమాధానం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదు. భార్యాభర్తల మధ్య ఉండే సమాధానం గురించి చెప్పటం లేదు దేవుడు. లేదంటే రెండు దేశాల మధ్య ఉండే సమాధానం గురించి చెప్పటం లేదు ప్రియులారా. అసలైన సమాధానం ఉంది. ఎప్పుడు సమాధానం కోరుకుంటాం ప్రియులారా? ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు, వారి మధ్య వివాదాన్ని పరిష్కారం చేసేదే సమాధానం ప్రియులారా. అంటే ఇక్కడ ఏదో ఒక వివాదం ఉందన్నమాట. వివాదం ఉంది గనుకనే దేవుడు సమాధాన సువార్త అని చెబుతున్నాడు. ఎందుకు వివాదము, ఎవరితో వివాదం మనకు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, బైబిలే చూద్దాం. ప్రతిదానికి, ప్రతి ప్రశ్నకు సమాధానం మనము బైబిలే చూడాలి. నేను చెప్పకూడదు, ఇది అయి ఉండొచ్చు అని నేను చెప్పకూడదు. బైబిల్లో ఏం చెప్పాడో మనం చూడాలి. మరి ఎవరితో సమాధానం లేదు, ఎవరితో గొడవలు ఉంది, వివాదం ఉంది, ఎందుకు వివాదం వచ్చింది, ఈ విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియులారా. మొదటగా ఒకసారి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ఒక విషయం చెబుతుంది ప్రియులారా. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా. 18వ వచనం ఒకసారి బైబిల్ ఉంటే అందరూ ఓపెన్ చేసి చూడండి. యెహోవా దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని? రండి మన వివాదము తీర్చుకుందము, రండి మన వివాదము తీర్చుకుందాము అని ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు. ఎవరిని చూసి? తన ప్రజలైనటువంటి ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి రండి మన వివాదం తీర్చుకుందాము అని దేవుడు పిలుస్తున్న పిల్లరా. దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా. మరి ఈయన ఏంటి, మనకు గొడవ ఉంది, ఆ గొడవ తీర్చుకుందాం రండి అని పిలుస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు పిల్లరా. దేవునితో ఈ మానవాళికి వివాదం ఉంది. దేవునికి ఈ మానవాళికి గొడవ ఉంది ప్రియులారా. ఆస్తి గొడవలు కాదు, లేదంటే భార్య మధ్యలో గొడవలు ఉన్నటువంటి గొడవలు లాంటివి కాదు, కన్న తండ్రికి పిల్లలకు మధ్య ఉన్నటువంటి ఆస్తి గొడవలు కాదు. కానీ ఏదో ఒక గొడవ ఉంది ప్రియులారా. మన పరలోకపు కన్న తండ్రికి అలాగే ఈ మానవాళికి మధ్య వివాదం ఉంది. అందుకే పిలుస్తున్నాడు ప్రవక్త ద్వారా, రండి మన వివాదము మనము పరిష్కారం చేసుకుందాం, పరిష్కరించుకుందాం అంటుండే ప్రియులారా. మరొక మాట చూడండి, మీకా గ్రంథం ప్రియులారా. ఎన్నో చోట్ల రాయించాడు దేవుడు ఈ విషయాలు. ఎందుకు? బాధ, కన్న తండ్రిగా పరలోకపు కన్న తండ్రి బాధపడుతూ పిలుస్తున్నాడు ప్రియులారా, ప్రజలను పిలుస్తున్నాడు. ఎందుకు? వివాదం, గొడవ, ఈ ప్రజలతో దేవునికి గొడవ. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు ప్రియులారా. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము. వ్యాజ్యం అంటే గొడవ ప్రియులారా. నువ్వు పర్వతములను సాక్ష్యముగా పెట్టి, మీకా గారు మీరు పర్వతాలను సాక్ష్యముగా పెట్టి వ్యాజ్యమాడండి, గొడవపడండి. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనము మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. తన జనము మీద, నా పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసి దేవుడు, వారితో నాకు గొడవ ఉంది, వారితో నాకు వివాదం ఉంది అని చెబుతున్న పిల్లరా. ఆయన ఇశ్రాయేల్ మీద వ్యాజ్యమాడుచున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద వ్యాజ్యమాడుచున్నాడు, గొడవ పడుతున్నాడు. ఇదేంటి? ఎప్పుడు వినలేదనుకుంటున్నారు పిల్లరా? బైబిల్లో రాయబడిన మాటలే తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. దేవుడు గొడవ పడతాడు. ఈరోజు క్రైస్తవులు పాపం అమాయకులు చాలామంది తెలియదు, ఈ సత్యాన్ని తెలియదు పిల్లరా. ఈ సత్యవాక్యం తెలియాలి. దేవుని మనసును మీరు అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని వివరిస్తున్నాను పిల్లరా. మనుషులతో దేవునికి గొడవ ఉందంటే 100% దేవునికి గొడవ ఉంది. అందుకే ఆయన అంటుండు, మన వివాదం తీర్చుకుందాం రండి, పరిష్కారం చేసుకుందాం రండి, నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు పిల్లరా. అది ఇశ్రాయేల్ ప్రజల గురించి అండి చెప్పింది. మరి మనము ఇశ్రాయేల్ ప్రజలం కాదు కదా, మరి మాతో ఏం గొడవ ఉంది దేవునికి అని మనం అనుకోవచ్చు పిల్లరా. ఈ అన్ని జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఈ సమాజం అనుకోవచ్చు. మరి దేవుడు ఏం చెబుతుండో ఒకసారి చూడండి వారి గురించి కూడా. ఈరోజు భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషితో ప్రియులారా దేవునికి వివాదమే, దేవునికి గొడవే ప్రియులారా. యెషయా గ్రంథం 41:1 వచనం ప్రియులారా. 41వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నా. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. దేవుడు ఎలా పిలుస్తున్నాడో చూడండి. ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.
మనం కూడుకుందాం రండి. మనం ఎలా పిలుస్తాం తెలుసా? రారా చూసుకుందాం, నువ్వో నేనో తేలిపోవాలి ఈరోజు, నీ సంగతో నా సంగతో తేలిపోవాలి ఈరోజు అని మనం పిలుస్తాం. కానీ దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన పిలుపులో చూడండి పిల్లరా, ఎంత నిజంగా తగ్గించుకొని తన పిల్లల కోసం, మానవాళి కోసము తనను తాను తగ్గించుకొని ఏ విధంగా పిలుస్తున్నాడో ఆలోచించండి పిల్లరా. మనము ఒక చిన్న మాట అంటేనే పడము. అందుకే నువ్వో నేను తేలిపోవాలి ఈరోజు, చూసుకుందాం రా, సవాల్ అని మనం చెప్పుకుంటాం పిల్లారా. దేవుడే, సర్వశక్తిమంతుడే తనను తాను తగ్గించుకొని ఇంతగా మంచిగా మాట్లాడుతున్నప్పుడు రండి మన వివాదం తీర్చుకుందాం. ఒకవేళ వివాదం ఉందా, రండి కూర్చొని మాట్లాడుకుందాం. అది ఒక క్రైస్తవుడు చేయాల్సిన పని. ఒక క్రైస్తవుడు, లేదంటే ఈ రోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి చేయవలసిన పని అది పిల్లరా. ఒక వివాదం ఉంది కదా అని ఒకరినొకరు చంపుకోవటానికి బయలుదేరకూడదు, ఒకరినొకరు దోచుకోవటానికి బయలుదేరిపోకూడదు. వివాదం మనం కూర్చొని పరిష్కరించుకుందాం రండి అని పిలవాలి. దేవుడు పిలిచినట్టుగా పిల్లారు ఈ మానవాళ్ళనందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే వివాదం మనం సద్దుమనం చేసుకోవాలి, మనం పరిష్కారం చేసుకోవాలి. రండి నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు పిల్లారా. నిజంగా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి. మరి ఇంతకు ఆయన వివాదం ఏమిటి, మనతో ఆయనకు ఉన్నటువంటి గొడవ ఏమిటి అని మనం ఆలోచిస్తే పిల్లారా, వివాదం అని చెబుతున్నావు, వ్యాజ్యం అని చెబుతున్నావు, బాగానే ఉంది. మరి మనం ఏమి చేసి ఆయనతో గొడవ పెట్టుకున్నాము, ఎందుకు మనతో ఆయన గొడవ పడుతున్నాడు అని మీకు డౌట్ రావచ్చు పిల్లారా. ఆయన ఎందుకు గొడవ పడుతున్నాడో, ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాడో, ఎందుకు వివాదం తీర్చుకుందాము రండి అని పిలుస్తున్నాడు అంటే పిల్లారా, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ప్రవక్త ద్వారా తెలియజేశాడు పిల్లారా. 43వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రోకలిచ్చి కొనలేదు. దేవుడు చెబుతుండు, నా నిమిత్తము నీవు సువాసన గలటువంటి లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ధూపద్రవ్యాలు అర్పించేవారు పిల్లారా. ధూపద్రవ్యాలు అర్పించేవారు సువాసన గలవి దేవుని కోసమని. కానీ ఆ ప్రజలు ఎలా మారిపోయారో తెలుసునా? దేవునికి ఇవ్వటం లేదు. ఎవరికి అర్పిస్తున్నారంటే ఈ భూమి మీద దేవుడు సృష్టిని కలగజేశాడు కదా, ఎన్నిటిని కలగజేశాడు కదా, పక్షులను, పశువులను, ఆకాశ పక్షులను, వీటన్నిటిని కలగజేశాడు కదా పిల్లారా. ఈ సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. ఈ సృష్టికి ఏదైతే తమను రక్షించదో దానికి వీరు ధూప నైవేద్యాలు వేయడం మొదలుపెట్టారు. ఆకాశ రాణి అని పిల్లారా, ఆకాశ రాణికి ధూపం వేయడం మొదలుపెట్టారు. సూర్య నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు. దేవుడు వాపోతునుడు, నేను బ్రతుకునిస్తే, నేను మీ బ్రతుకులో కావలసినవన్నీ మీకు అనుగ్రహిస్తే మీరు నన్ను పూజించకుండా, నాకు సువాసన కలిగినటువంటి ఈ ధూపద్రవ్యాలు అర్పించకుండా మరెవ్వరికో అర్పిస్తున్నారు అని బాధపడుతూ పలుకుతున్నాడు పిల్లారా. అదే చదువుతున్నాడు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రోకలిచ్చి కొనలేదు, నా నిమిత్తం నువ్వు కొనలేదు అంటుండు దేవుడు. మరెవరి నిమిత్తం కొన్నావు? దేవుడు కానటువంటి వాటి కొరకు నువ్వు కొన్నావు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు నువ్వు. సరే కదా, నన్ను తృప్తిపరచలేదు. మరి ఏం చేశావు? నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. నీ పాపముల చేత నీవు నన్ను విసికించావు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. దేవుడు పడుతున్న బాధ పిల్లారా, దేవుడు మనసులో నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ. నీ పాపముల చేత నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. మరి పిల్లారా, ఆయాస పెట్టినప్పుడు, అలాగే విసిగించినప్పుడు మనిషికి ఏమొస్తుంది పిల్లారా? కోపమే వస్తుంది, గొడవ పడాలనే వస్తుంది, కోపం తీర్చుకోవాలనే వస్తుంది పిల్లారా. మరి దేవుడు పిల్లారా, ఆయనకు ద్రోహం చేసినట్టు ఈ మానవాళిని గద్దించొద్దా? ఆ మానవాళిని సరిచేయొద్దా? ఆ మానవాళితో వ్యాజ్యమాడొద్దా? అదే చదువుతున్నాడు, నేను వ్యాజ్యమాడుతున్నాను నా ప్రజలతోటి, రండి మనం వివాదం తీర్చుకుందామని అంటుండే, కానీ మిమ్మల్ని లేపేస్తాను, తుడిచేస్తాను అని అనటం లేదు దేవుడు. వాస్తవానికి తుడిచేయాలా? నోవాహు జలప్రలయంలో ఎలా తుడిచిపెట్టాడు ఈ మానవాళ్ళందరినీ, ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ పాపాలను, ఈ దోషాలను చూసి దేవుడు తుడిచివేయగలడు కూడా. కానీ ఆయన ప్రేమ అమోఘం, అద్భుతం. అందుకే రండి మనము కూర్చొని పరిష్కారం చేసుకుందామని పిలుస్తున్న పిల్లారా. అంటే మన పాపాలే ఆయనకు కోపం పుట్టించాయి. అంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఎవరి ఆజ్ఞ? ప్రభుత్వాల ఆజ్ఞలు కాదు, భర్త ఆజ్ఞ కాదు, భార్య ఆజ్ఞ కాదు,
ప్రియులారా, దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు మీరు బ్రతుకుతున్నారు గనుకనే పాపము అది నా మాట వినకుండా మీరు బ్రతుకుతున్నారనరా. కాబట్టి మన వివాదం మనం తీర్చుకుందాం రండి అని దేవుడు ప్రాధేయపడినట్టుగా కనపడుతుంది ప్రియులారా. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనల్ని చూసి ప్రాధేయపడుతున్నాడు. అంతగా తగ్గించుకోవాలనా తండ్రి? దేవుడు తండ్రిగా ఆయన చూపే ప్రేమ సర్వమానవాళి అర్థం చేసుకోవాలి. ఎవరైనా అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమను. ఆయన ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. పరిష్కారం చేసుకుందాం రండి అంటుండు గొడవలను చూసి. కాబట్టి మన పాపములను, మనం చేసే దోషాలను బట్టి ఆయనకు విసుగు తెప్పించాము, ఆయనను విసిగించి బాధ పెట్టాం ప్రియులారా. అందుకే ఆయన అంటుండు, మీరెట్టా నా దగ్గరికి రాలేదు వివాదం తీర్చుకుందాం రమ్మని. నేనే పరిష్కారం చేస్తానన్నా, నేనే దీనికి పరిష్కారం చేస్తాను అని చెప్పాడు ప్రియులారా. నేనే సమాధానపరుచుకుంటాను మిమ్మల్ని. ఎలా సమాధానపరుచుకుంటాను? ఎలా సమాధానపరుచుకున్నాడు? ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే ప్రియులారా, సమాధాన సువార్త అన్నాడు కదా, సమాధాన సువార్త. ఎందుకు సమాధానం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. మనకు దేవునికి మధ్య పెద్ద అగాధం, పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఎందుకంటే మనము చేసే పాపాలను బట్టి ఆయన బాధపడిపోతున్నాడు, మనల్ని అసహ్యించుకుంటున్నాడు. ఎందుకంటే మనం విసిగించాము గనక. అలాంటి బాధల్లో నుంచి పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు. మనల్ని సమాధాన పడమంటుండు. మనిషి ఏ ఒక్కరైనా వచ్చి దేవునితో సమాధాన పడుతున్నారా? ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇవే అడుగుతాం తప్ప ఏ రోజైనా దేవునితో నేను సమాధాన పడాలి, నేను చేసే పాపాలను బట్టి నా దేవునితో నేను సమాధాన పడాలి. తండ్రి నా తప్పైపోయింది, క్షమించండి, నన్ను క్షమించండి తండ్రి అని అడిగే మనుషులు కనబడుతున్నారా? కరువైపోయారు పిల్లరా, కరువైపోయారు. అందుకే దేవుడే నేనే సమాధానపరుచుకుంటానన్నా. ఎలా ప్రభువా, ఎలా సమాధానపరుచుకుంటావు? మనుషులు ఎవరిని దగ్గరికి రావట్లేదు కదా, మరి ఎలా సమాధానపరుచుకుంటావు అంటే ఆయన చెబుతున్న మాటలు పిల్లరా ఒకసారి చూడండి. దేవుడు ఈ మానవాల్ని ఏ విధంగా సమాధానపరుచుకున్నాడో చెబుతున్నాను పిల్లరా. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు పిల్లరా. 18-19 వచనాలు నేను చదువుతున్నా చూడండి. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. దేవుడు పిల్లరా ఆయన మనల్ని ఎలా సమాధానపరుచుకున్నాడు? క్రీస్తు ద్వారా, ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దీంట్లో ప్రేమ కనపడటం లేదా? మనము చేసింది అపరాధము, మనము చేసింది పాపములు, మనము సమాధాన పడాలి దేవునితో. కానీ పరలోకపు కన్న తండ్రి ఏం చేశాడంటే ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వచ్చి సమాధాన పడకపోవడం చూసి ఆయనే బాధపడుతూ ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా పిల్లారా ఈ లోకాన్నంతా సమాధానపరుచుకున్నాడంట. మన అపరాధములను మన పాపములను మన మీద మోపకుండా యేసుక్రీస్తుల వారి మీద మోపి ఈ లోకాన్నంతటిని సమాధానపరుచుకున్నాడంట పిల్లారా. ఆలోచించండి. దీని కాదా ప్రేమ అనేది? దీనినే ప్రేమ అంటారు పిల్లరా, దీనినే కృప అంటారు. మనం అర్హులము కాకపోయినా సరే మనల్ని రక్షించుకోవాలనుకోవడము ప్రేమ, కృప. ప్రియులరా సమాధానపరుచుకున్నాడు తన కుమారుని ద్వారా. తన కుమారుని ద్వారా మనలందరినీ ఈ లోకాన్నంతా సమాధానపరుచుకున్నాడు పిల్లరా. ఒకసారి చూడండి యెషయా గ్రంథం పిల్లరా 53వ అధ్యాయము 5వ వచనం పిల్లరా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? యేసుక్రీస్తుల వారి మీద పడింది. అదేంటి ప్రభువా, తప్పు చేసింది మేము కదా, మమ్మల్ని కదా శిక్షించాల్సింది అంటే, అన్న మీ మీద నాకు ప్రేమ ఉంది, నా ప్రియ కుమారుని నేను శిక్షిస్తా, యేసుక్రీస్తుల వారిని శిక్షిస్తా, మీ పాపాలన్నిటిని ఆయన మీద మోపి శిక్షిస్తా, నా కోపం చల్లార్చుకుంటా, మీరు నాతో సమాధాన పడండి అని దేవుడు పిలుస్తున్న పిల్లరా. అలానే పిల్లరా మన పాపాలన్నిటినీ క్రీస్తు మీద మోపి మనల్ని సమాధానపరుచుకున్నాడు దేవుడు. ఇదే రక్షణ సువార్త, లేదంటే సమాధాన సువార్త. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చూపించానంటే పిల్లరా దేవుడు చెప్పాడు కదా, దేవుని యొక్క సర్వాంగ కవచములో
మీ కాళ్ళకు ఎలాంటి జోడి తొడుక్కోవాలో తెలుసునా? సమాధాన సువార్త వలనటువంటి సిద్ధ మనస్సు అను జోలను మీరు మీ కాళ్ళకు తొడుక్కోవాలి. మరి ఏంటిది ప్రభువాది అంటే సువార్త. ఈ భూమి మీద సమరము లేదంటే యుద్ధము జరిగితే ఒకరినొకరు చంపుకుంటారు. కానీ మీరు చేసే ఈ యుద్ధములో ఒక ఆత్మను రక్షిస్తారు. ఒక ఆత్మను రక్షించే యుద్ధం ఇది. అపవాది మాయలో నుండి విడిపించి దేవుని చెంతకు నడిపించే ఒక మహా సంగ్రామము, సమరము, యుద్ధము. ఆ యుద్ధములో మీరు సైనికులుగా ఉన్నారు. సైనికులుగా ఉన్నటువంటి మీరు ఒకరిని చంపడం కొరకు బయలుదేరకూడదు, కానీ ఒక ఆత్మను రక్షించడం కొరకు నేనిచ్చి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో ఇదే ప్రియులారా, సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సును మీరు ధరించుకోవాలి. మీ కాళ్ళకు జోడులుగా తగిలించుకోవాలి. ఎందుకు? కాళ్ళకే ఎందుకు ఈ సిద్ధ మనస్సును అను జోళ్ళను తగిలించుకోమన్నాడు ప్రియులారా. ఈరోజు క్రైస్తవ్యం ప్రియులారా నిద్రపోతుందనే చెప్పచ్చు. నిద్రపోతుంది ప్రియులారా. ఎందుకో చెప్పమంటావా? ఇంతటి మహాజ్ఞానం దేవుడు బైబిల్లో పెట్టినా ఈ మహాజ్ఞానం చేతబట్టి ఈ లోకాన్ని జయించాల్సింది పోయి, లోకాన్ని దేవుని వైపు నడిపించాల్సింది పోయి, 4 గోడల మధ్య కూర్చొని డినామినేషన్స్ పేర్స్ తోటి ప్రియులారా మా దగ్గరికి మీరు రాకూడదు, మీ దగ్గరికి మేము రాము అన్నట్టుగా అడ్డు గోడలు పెట్టుకొని ప్రియులారా సువార్త ప్రకటించకుండా 4 గోడల మధ్యనే భజన చేసుకుంటూ మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని భ్రమలో బతుకుతున్నారే ప్రియులారా. అలా భ్రమలో బ్రతకకూడదనే దేవుడు చెప్పాడు. సర్వాంగ కవచం ధరించుకో. యుద్ధం చేయాలి. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు యుద్ధం చేయాలి అపవాదితో. నువ్వు 4 గోడల మధ్య కూర్చొని ఎవరితో యుద్ధం చేస్తావు? ఎవరితో యుద్ధం చేస్తావు? ఎవరిని రక్షిస్తావు? రక్షించలేవు. అందుకే నీ పాదాలకు సిద్ధ మనస్సు అనే జోలను తొడుక్కో. ఎందుకో తెలుసా? ఈ రక్షణ సువార్తను నువ్వు పల్లె పల్లెకు వెళ్ళి ప్రకటించాలి. అప్పుడే కదా 4 ఆత్మలు రక్షించబడేది. అప్పుడే కదా దేవుని ప్రేమను, దేవుని త్యాగాన్ని తెలుసుకొని కొంతమంది అయినా నీ దగ్గరికి వచ్చేది. 4 గోడల మధ్య నువ్వు చెక్క భజన చేస్తే ఏ పాపి మారతాడో చెప్పండి. అలా పాపి మారగలిగితే అందరం అదే చేద్దాం. పిల్లరా, క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ఈ కార్యాలు ప్రారంభించింది ఎందుకో తెలుసునా? ఈ మాటలు అర్థమైనాయే గనుకనే. మన కాళ్లకు సిద్ధ మనస్సు, సమాధాన సువార్త అయినటువంటి సిద్ధ మనస్సు అనే కాళ్లకు జోళ్లను తగిలించుకొని పల్లె పల్లెకు సువార్త ప్రకటించుకుంటూ బయలుదేరుతున్నారు. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా మీరు యుద్ధం చేయాలన్నా. ఈ యుద్ధంలో మనిషిని చంపకండి. ఈ యుద్ధంలో పొరుగువారిని చంపొద్దు. ఈ యుద్ధంలో మీరు ఒక ఆత్మను రక్షించాలి. ఆత్మను రక్షించడం కొరకు అవసరమైతే మీ ప్రాణాలైనా పెట్టాలి. అది క్రీస్తు నేర్పిన బోధ. అది దేవుడు నేర్పిన బోధ ప్రియులారా. అదే మనం కంకణం గట్టుకొని ప్రతి పల్లెకి వెళ్ళి చేస్తున్నాం ప్రియులారా. కానీ కొంతమంది తిరుగుబాటు, వద్దు మాకు చెప్పొద్దు అంటున్నారు ప్రియులారా. మీకు చెప్పొద్దన్నప్పుడు మేము చెప్పకుండానే వెళ్ళిపోతాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకరోజు మీరు దేవునికి లెక్క చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని చేతిలో మీరు పడిపోకూడదు సోదరులారా. మీరు దేవుని చేతిలో పడిపోకూడదు. మనుషుల చేతిలో పడితే ఏమి కాదు ప్రియులారా, ప్రాణం తీసేస్తారు అంతే. దేవుని చేతిలో పడితే నిత్యము నరకాగ్నిలో కాలిపోవాలి. మరెన్నడూ ఆయనను చూడలేవు, మరెన్నడూ ఆయన చెంతకు చేరలేవు. అలాంటి జీవితం కోరుకుంటావా? అందుకే యేసుక్రీస్తులు వారు ఏం చెప్పారో తెలుసునా? ఎవరైనా సరే ఈ సహోదరుని అభ్యంతరపరిస్తే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా సరే అభ్యంతరపరిస్తే, అది ఎవరైనా సరే, ప్రధానమంత్రి, ప్రెసిడెంటా, సామాన్యుడా, జ్ఞాన, ఎవరైనా సరే, అలాంటి వాడు తన మెడకు తిరగటి రాయి పట్టుకొని ఈ నడి సముద్రంలో దూకటం మేలు అని చెప్పాడు. ఎందుకంటే వాడికి వచ్చే శిక్ష మామూలుది కాదు. నువ్వు అభ్యంతరపరచకూడదు నాన్నా. వింటే విను, వినకపోతే సైలెంట్గా కూర్చో. నువ్వు అభ్యంతరపరిచావనుకో దేవుడే నీ మీదికి దిగుతాడు. మేము కాదు, మేము రక్షించటానికి వచ్చాము. ఆ సమాధాన సువార్తను చేత పట్టుకొని కాళ్లకు సిద్ధ మనసు అనే జోళ్లను తగిలించుకొని ప్రతి పల్లెకు తిరుగుతున్నాము. ఒకనాడు యేసుక్రీస్తుల వారు అదే చేశారు. ప్రతి పల్లె తిరిగాడు, ప్రతి పట్టణము తిరిగాడు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? సువార్తలు చేయటానికి, ఈ రక్షణ సువార్తను ప్రకటించడం కొరకు, స్వస్థతలు చేయటానికి కోసం కాదు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది. ప్రతి పల్లెకి వెళ్దాం పదా అని తన శిష్యులను ఎంటబెట్టుకొని కాలి నడుగుతూ వెళ్ళి ప్రకటించాడు పిల్లరా. తర్వాత అపోస్తలులు కూడా ఇదే సమాధాన సువార్తను ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి తీసుకెళ్లారు, ప్రకటించారు. అదే ఈరోజు క్రైస్తవుడు చేయాల్సింది. మతము కాదు, మతము బోధించడానికి మనం రాలేదు. ఒక ఆత్మను రక్షించడం కొరకు, దేవుని మాటలు తెలియజేయడం కొరకే వచ్చాం.
దేవుని ఉన్నతమైన జ్ఞానమును తెలియజేసి, ఆయన ప్రేమను తెలియజేసి ఆయన వైపు నడిపించాలనే మేము ప్రయాసపడుతున్నాం పిల్లరా. డినామినేషన్స్ పెట్టడానికి కోసం రాలేదు. ఆలోచించాలి. సమాధాన సువార్త మనం ప్రతి చోట ప్రకటించాలి. ప్రతి చోట. ప్రతి ఒక్కరు దేవుని పిల్లలే గనుక వారు తెలియక అనేక మంది తప్పిపోయారు గనుక మార్గము మరలా ఆ మార్గంలోకి పెట్టాలి ఈ సువార్తను చేత పట్టుకొని. మరి ఆ సువార్తను ప్రకటించటానికి సిద్ధ మనసు నువ్వు కలిగి ఉన్నావా? సిద్ధ మనసు నువ్వు ఉందా? ఆ సిద్ధ మనసును నీ కాళ్ళకు జోడుగా తగిలించుకో. అప్పుడు నువ్వు 4 గోడల మధ్య కూర్చొని భజన చేయవు, ప్రతి చోటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తావు. అలానే అనుకుంటే అపోస్తులు 4 గోడల మధ్య కూర్చొని ప్రార్థన చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉండేవాళ్ళు పిల్లరా. అలా చేయలేదే వాళ్ళు. అలా చేయలేదు. దేశాలు దాటిపోయారు. పౌలు గారు చూడండి. పౌలు గారు అయితే ఎన్నో దేశాలు తిరిగాడు. ఓడ ప్రయాణాలు, కాలినడక ప్రయాణాలు, ఎన్నో పత్రికలు రాశాడు. ఎంతగా కష్టపడ్డాడు. ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా, అందరూ మారిపోవచ్చని. ప్రార్థన చేస్తే పాపి మారడు పిల్లరా. ప్రార్థన చేస్తే పాపి మారడు. వాక్యం వినిపిస్తే పాపి మారుతాడు. దేవుని మాటలు వినిపిస్తే పాపి మారుతాడు. ఆ వాక్యమే మనం ప్రకటించాలి. సువార్త, సమాధాన సువార్త. దేవునితో సమాధాన పడండి. దేవుడు సమాధాన పరుచుకున్నాడు. ఈరోజు మీరు చేయాల్సింది ఒకటే, క్రీస్తును నమ్మండి. మన రక్షకుడు క్రీస్తును నమ్మండి. ఆయనే మన పాపాలన్నిటినీ తుడిచివేస్తున్నాడు. ఆయనే మన పాపాలన్నిటిని కడిగి వేస్తున్నాడు. పరలోపు కన్న తండ్రి దగ్గరికి చేరుస్తున్నాడు అని మనం ప్రకటించుకుంటూ తిరగాలి పిల్లరా. ఆ సమాధాన సువార్త ప్రకటించటానికే సిద్ధ మనసు కలిగి మనము ప్రతి పల్లె తిరగాలి. అదే పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు పిల్లరా. సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు మనకుందా? ఉండాలి. ఒకరోజు 10 మంది కన్యకలు తమ దివిటీలు చేతపట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి బయలుదేరారు పిల్లరా. వెళ్ళినప్పుడు అంతలో పెళ్లి కుమారుడు రాలేదు. పెళ్లి కుమారుని రాక ఆలస్యమైంది పిల్లరా. పెళ్లి కుమారుని రాక ఆలస్యం అవడం చేత వారందరూ పడుకొని నిద్రపోయారు. 10 మంది కన్యకలు నిద్రపోయారు పిల్లరా. అంతలో వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక శబ్దం వినపడింది. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అందరూ లేచి సిద్ధపడండి అని చెప్పంగానే పిల్లరా ఈ 10 మంది కన్యకలు లేచి కూర్చున్నారు. 10 మంది కన్యకలు లేచి కూర్చున్నారు. అయితే వారిలో 5గురు పిల్లరా వారు ముందే సిద్ధపడి ఉన్నారు గనక వారి దివిటీలతో పాటు నూనెను కూడా, ఆ దివిటీలు వెలిగించడం కొరకు అవసరమైనటువంటి నూనెను కూడా తీసుకుని వచ్చారు. మిగిలిన 5గురు మాత్రము నూనెను తీసుకొని రాలేదు. అంటే సిద్ధపడలేదన్నమాట. పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపాటు లేదన్నమాట. అందుకే ప్రిలారా అప్పుడు ఆ దివిటీలు ఆరిపోవడం చూసి మిగిలిన 5 మంది దగ్గరకు వచ్చి, మా దగ్గర నూనె లేదు కనుక మా దివిటీలు ఆరిపోతున్నాయి, మాకు కొంచెం ఆయిల్ ఇవ్వండి అని అడిగితే వారన్నారు, మా దగ్గర ఉన్నది కొంచెమే, ఇది మాకు మాత్రమే సరిపోతుంది, మీకు మాకు ఇద్దరికి సరిపోదు, కనుక ఎవరైతే నూనె అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనండి అని చెప్పినప్పుడు వారు నూనె కొనటానికి బయలుదేరతారు పిల్లారా. 5గురు కన్యకలు నూనె కొనటానికే వెళ్తారు తమ దివిటీలను వెలిగించుకోవడం కొరకు. వారు ఎప్పుడైతే నూనె కొనటానికి వెళ్ళారో అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎవరైతే నూనెతో ఉన్నారో వారిని ఆయన చేర్చుకున్నాడు. వెంటనే ఆ గేట్ క్లోజ్ అయిపోయింది పిల్లరా. వెంటనే తలుపు వేయబడింది. తర్వాత నూనె కొనటానికి వెళ్ళినటువంటి బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యో ప్రభువా మాకు డోర్ ఓపెన్ చేయి అని మొత్తుకుంటారు పిల్లరా. అయితే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఒకసారి చూస్తారా మాట? ఒకసారి చూడండి పిల్లరా. దేవుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు మనకే పిల్లరా, ఎవరికో కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నా, చూడండి పిల్లరా. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే సిద్ధపాటు లేదు గనక, సిద్ధంగా లేరు గనక. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలనే ఆశ అయితే ఉంది, కానీ ఏం జరిగింది? చివరికి ఆశ ఉంటే సరిపోదు, నీవు సిద్ధపడి ఉండాలి ప్రియులారా. ఇది ఎవరో 10 మంది కన్యకల గురించి చెప్పిన విషయం కాదు, మనకు చెబుతున్న మాటలు. క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి మాటలు యేసుక్రీస్తుల వారు ఆ రోజు ముందుగానే తెలియజేశాడు. మీరు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడలేకపోతే మనిషి కుమారుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. ఒక దొంగ వచ్చినట్టు, రాత్రి వేళ దొంగ వచ్చినట్టు మనిషి కుమారుడు వస్తాడు. అప్పటికి నువ్వు సిద్ధపడు లేకపోతే ప్రియులారా విడిచిపెట్టబడిపోతావు.
విడిచిపెట్టబడిపోతారు ఎవరైనా సరే. అలా విడిచిపెట్టబడకుండా ఉండాలంటే మనము భూమి మీద దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే సిద్ధపడి ఉండాలి. మనిషి కుమారుని రాకడ వచ్చేసరికి మనము సిద్ధపడి ఉండాలి మనం అందరము. అందుకే యేసుక్రీస్తుల వారు ఆ విషయం చెప్పారు పిల్లరా. మరి ఉందా మనకు ఈ సిద్ధపాటు పిల్లరా? మనకి ఇలాంటి సిద్ధపాటు ఉందా? యేసుక్రీస్తుల వారు ఒకరోజు ఒక వ్యక్తిని చూసి, రా నాతో రా, నన్ను వెంబడించానని చెప్పాడు పిల్లరా. వెంబడించు అని అంటే అతను ఏమన్నాడో తెలిసిన? అతను ఏమన్నాడంటే, ప్రభువా నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతి పెట్టుకొని నేను వస్తాను ప్రభువా అని అన్నాడు పిల్లరా. అని అంటే అప్పుడు యేసుక్రీస్తుల వారు, సరే బాబు నువ్వు వెళ్ళు, నీ తండ్రి చనిపోయాడు అన్నావు కదా, చనిపోయినటువంటి ఆ తండ్రిని పాతి పెట్టాలి, అది చాలా ముఖ్యమైనది. నీ తండ్రిని పాతి పెట్టడానికి పోతే లోకం ఏమనుకుంటుంది? అయ్యో తండ్రిని పాతి పెట్టడానికి కుమారుడు రాలేదు, కుమారుడు తలకొరువు పెట్టాలి కదా, మరి ఆ కుమారుడు రాకపోతే ఇలాంటి కుమారుడు పుట్టి ఉండి కూడా దండగే కదా, లోకమంతా ఏమనుకుంటుంది, కాబట్టి నువ్వు వెళ్ళి పని చూసుకుని రాపో అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. చెప్పలేదు పిల్లారా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నానేమో, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇదేంటి? ఇదే పిల్లారా సిద్ధపాటు అంటే ఇదే. మనవాడికి మాత్రము సిద్ధపాటు లేదు. మనవాడికి గుర్తొచ్చేది తండ్రి గుర్తుకొస్తున్నాడు కానీ దేవుడు, అసలైన తండ్రి దేవుడు గుర్తు రావటం లేదు పిల్లారా. ఈరోజు మనము కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వారమే. అనేక మంది సువార్త చేద్దాం పదా అంటే రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, మా పాస్టర్ గారిని అడిగి చేద్దాం. ఇదా సిద్ధపాటు పిల్లారా? ఇదా సిద్ధపాటు? ఇది సిద్ధపాటు కాదు. ఇలా సిద్ధపాటు లేకపోతే మరణం మన మీదికి వస్తుంది. మనం తప్పించుకోలేము దేవుని చేతిలో పిల్లారా. మనం తప్పించుకోవాలంటే మనం సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి పిల్లారా. ఆ మాట చూస్తారా ఒకసారి? యేసుక్రీస్తుల వారు అతనితో పలికిన మాటలు లూకా సువార్త 9వ అధ్యాయము 60వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తుల వారు అతనితో పలుకుతున్న మాటలు 59-60 చదువుదాం పిల్లరా. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. కొంతమంది ఉంటారు, ఆ పాతి పెట్టడానికి ఎవరొకళ్ళు ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ శవం దొరుకుతుందా, ఎక్కడ మందు దొరుకుతుందా, ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా, ఇలాంటిది బ్యాచ్ ఉంటుంది. దాని గురించి నువ్వు పెద్ద కంగారు పడకు. తండ్రి మరణించాడు, నువ్వు మరలా తిరిగి తీసుకురాలేవు. ఆయన ప్రయాణం ఏదో ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. ఇక నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. ఇంకా నువ్వు ఆ సాకులు చూపిస్తావేంది? అలాంటి సాకులు చూపించకూడదు. బైబిల్ చదువుతున్న మాటలు పిల్లరా. ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే అపవాదిని మనము ఓడించగలము. లేదంటే అపవాది కొట్టే దెబ్బలు ఇలానే ఉంటాయి. నీ తండ్రిని చూపిస్తాయి, మన తల్లిని చూపిస్తారు, మన భార్యను చూపిస్తుంది, మన భర్తను చూపిస్తుంది, పిల్లల్ని చూపిస్తుంది. వారికి ఆ ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు, వారికి పోకపోతే ఎలా అని ఈ విధంగా మనల్ని మోసం చేసి దేవుని పనిని చెయ్యకుండా అడ్డుకట్ట వేస్తుంది పిల్లరా అపవాది. అక్కడే వాడికి మనం దొరికిపోతున్నాం, ఓడిపోతున్నాం. ఈరోజు ప్రపంచ మానవాళి దేవుని మాటలు వినని వారు తప్పిపోయారు. అలాగే మేము దేవుని నమ్ముతున్నామని చెబుతున్న వారు కూడా వాడి మాయలోనే పడిపోయారు పిల్లారా. ఎవరికి సిద్ధపాటు ఉంది మీకే అర్థమైపోతుంటది. మనమే ఎన్నెన్నో కారణాలు చెబుతున్నాం. దేవుని మాటలు వినటానికే కారణాలు చెబుతాం, దేవుని మాటలు ప్రకటిద్దామని వెళ్దామనుకున్నా కానీ కారణాలు చెబుతాం. ప్రియులారా, ఎవరు పరలోకం వెళ్తారు? ఆలోచించండి. వెళ్ళాలని లేదా? వెళ్ళాలి ప్రియులారా. మన కొరకు ప్రభువు ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగము వృధా కాకూడదు. ఆ వృధా కాకూడదు అంటే నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడకుండా నేను రేపు చూసుకుంటానులే, రేపు వస్తానులే అని అనకూడదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపు 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 అని నువ్వు ధీమాగా చెబుతున్నావు. రేపేం జరుగుతుందో నీకు తెలుసా? దేవుడు చెబుతున్న మాటలు పిల్లలా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. రేపు చేసేస్తానని ధీమాగా చెబుతావు నువ్వు. రేపు మనం ఉంటామా లేదనేది నీకు గ్యారంటీ ఏంది? నిన్ననే చూశానండి వారిని. నిన్న అతనితో బాగా మాట్లాడాను. ఇద్దరం కలిసి పార్కులో ఒక వాకింగ్ కూడా చేశాము. చాలా బాగా మాట్లాడాడండి. కానీ ఈరోజు ఉదయం చూసేసరికి లేడు. ఏమైంది అంటే రేపు ఉంది అనే ధీమాతో బతికారు, కానీ రేపు అనే దాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నదే ఈరోజు సమాజంలో. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి పిల్లారా. కానీ మనమేంటి అంత ధీమాగా చెప్పేస్తున్నాము?
రేపు చేసేస్తాను దేవుని పని. కొంతమంది నేను మా అమ్మాయి పెళ్లి చేయాలండి, ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఇక దేవుని సేవలోనే ఉంటా. మా అబ్బాయి పెళ్లి చేయాలండి, తర్వాత దేవుని సేవలోనే ఉంటా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందండి, నాకు రిటైర్మెంట్ అయ్యేదాకా నేను పని చేయలేను. రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి నేను దేవుని పని చేస్తాను అని మన వాళ్ళు చాకులు చెబుతుంటారు పిల్లరా. అంటే దేవుడు నీకు జాబ్ ఇచ్చింది దేవుని పనిని పక్కన పెట్టేసి నీ పని నువ్వు చేసుకోవడం కొరక? అందుకే దేవుడు నీకు జాబ్ ఇచ్చింది. ఆ జాబ్ రానంత వరకు దేవుడా జాబు, దేవుడా జాబు, దేవుడా ఆరోగ్యం, దేవుడా పెళ్ళి, దేవుడా పిల్లలు అన్నీ అంటావు. ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లల మాయలో పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేస్తావు. జాబ్ ఇచ్చిన తర్వాత ఆ జాబు పనిలో పడిపోయి దేవుని పక్కన పెట్టేస్తావు. పెళ్ళైన తర్వాత భార్య మోజులో పడిపోయి దేవుని పక్కన పెట్టేస్తావు. భర్త మోజులో పడిపోయి దేవుని పక్కన పెట్టేస్తావు. అంటే దేవుడు నీకు మేలు చేస్తే నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు దేవుడికి? పిల్లారా ఆలోచించండి. క్రైస్తవమా, నిద్రపోకూడదు. నిద్రపోకుండా మేల్కోవాలనే మేల్కొల్పే మాటలు మీకు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించి మేమైనా మీరైనా రేపు అని మనము వాయిదా వేయకూడదు పిల్లరా. రేపు అని వాయిదా వేస్తే రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపటి దినము రేపు ఏమి చేయాలనో ఆ దినం ఆలోచిస్తుందంట. ఎవరిని లేపేయాలి, ఎవరిని భూమి మీద ఉంచాలి, ఎవరు యాక్సిడెంట్లో పోవాలి, ఇలాంటి విషయాలన్నీ రేపటి దినం ఆలోచిస్తుందంట పిల్లారా. పిల్లారా రేపటి దినము దాని గురించి ఆలోచిస్తుంది. రేపేం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక దేవుడు మనకు భూమి మీద అవకాశం ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలో తెలిసినా ఏ శక్తి లోపం లేకుండా పని చేయాలి. ఎవరి పని? గవర్నమెంట్ పని కాదు, లేదా ఇంట్లో పని కాదు, దేవుని పని. దేవుని పని చెయ్యటానికే భూమి మీదికి నరుడు వచ్చాడు. దేవుని పనిని, దేవుని మహిమపరచడానికి. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాసుకున్నావు తండ్రి. ఏమని రాసుకున్నావు? నీ చిత్తము నెరవేర్చటం. నీ చిత్తము నెరవేర్చాలని గ్రంథపు చుట్టలో నా గురించి రాసుకున్నావు ప్రభువా, అందుకే వచ్చానన్నాడు. పని ముగించిన తర్వాత తండ్రి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఎలా? స్తుతి స్తోత్రం అని చెప్పి కాదు. భూమి మీద ఏ పని అయితే చెయ్యమని నాకు చెప్పావో ఆ పని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను తండ్రి అని ప్రభువు వారు తండ్రికి ప్రార్థన చేశారు. మరి మనము ఏ పని చేయకుండా ప్రభువా నన్ను చేర్చుకో, ఏ పని చేయకుండా మరణిస్తే ప్రభువా ఈ ఆత్మను చేర్చుకో, మనమెవరిని చెప్పటానికి? మనమెవరిని చెప్పటానికి? మన మాట వింటడా? మనమే దేవుని పని చేయలేదు, మరొకరిని రికమెండ్ చేస్తే ఒప్పుకుంటాడా? ఇంకా 4 దెబ్బలు పడతాయి. అలా ఉండకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపేమి జరుగునో మనకు తెలియదు. రిటైర్మెంట్ అయినాక వస్తాను అని అంటే కుదరదు. రా, రిటైర్మెంట్ అయినాకనే రా. ఏం చేయటానికి? మొన్న కూర్చొని అప్పుడు ఎందుకంటే కాళ్ళు అరిగిపోతాయి, మోకాళ్ళు అరిగిపోతాయి, కళ్ళు కనపడవు. బైబిల్ చదువుదామన్నా కళ్ళు కనపడవు. గట్టిగా మాట్లాడదామన్నా నోట్ల నుంచి మాట రాదు. తత్తత్తా బాబబ్బా అంతే. ఏదైనా చిన్న శబ్దం వచ్చిన సౌండ్, ఎందుకు సౌండ్ అంత పెడతారు, కొంచెం తగ్గియండి అనే పరిస్థితి వస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లరా, రిటైర్మెంట్ అంటే ఏంది? నువ్వు మాకు పనికి రావు. గవర్నమెంట్ ఇంకా నువ్వు మాకు పనికి రావు బాబు, నువ్వు ఓల్డ్ ఏజ్కి వచ్చేసినావు, మాకు ఉపయోగం లేదు, కనుక నువ్వు రెస్ట్ తీసుకో అని వాళ్ళు పంపిస్తారు. అప్పుడు రెస్ట్ తీసుకునే టైంలో వచ్చేసి నేను దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతానని మనం చెబుతుంటాం. అది సిద్ధపట్టు కాదు పిల్లరా. జాబు చేయొద్దని దేవుడు చెప్పలేదు. జాబు చేస్తూనే నీ పరలోకపు కన్న తండ్రి జాబు ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి. అదే నేర్చుకున్నాము మేము పిల్లరా. జాబు చేస్తూనే మన పొట్ట కూటి కొరకు పని చేసుకుంటూనే ఒక పౌలులాగా డేరాలు గుట్టుకుంటూ పని చేశాడు తనను పోషించుకోవడం కొరకు. అలాగనే దేవుని సువార్తను ఆపలేదు. ఎన్నో పట్టణాలు తిరిగాడు, ఎన్నో సంఘాలు నిర్మించాడు పిల్లరా. అలానే మనము చెయ్యాలి. మనము చేయాల్సింది అదే పిల్లరా. అపోస్తులు అలానే చేశారు పిల్లరా. మనకు ఈ భూమి మీద ఆయుష్ ఉన్నదంటే దేవుడు మనకిచ్చిన పని ఇంకా ఉందన్నమాట. ఆ పని నెరవేర్చడం కొరకు, సంపూర్ణం చేయడం కొరకు సిద్ధపడి మనం పరుగులు తీయాలి. మనము ఆ పనిని పోగొట్టుకుంటే ఇంకా మనకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం పిల్లరా, ఒకసారి చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే, దేవుని పని నీ చేతికి వచ్చిందా? పాటలు పాడాలనా? పాడు, శక్తి లోపం లేకుండా పాడు మంచిగా.
దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? ప్రకటించు శక్తి లోపం లేకుండా. పరిచర్య చేస్తున్నావా? శక్తి లోపం లేకుండా చెయ్యి. నీ చేతికి ఏ పని దేవుడిస్తే అది శక్తి లోపం లేకుండా చేయాలి. ఎందుకో తెలుసునా? నేను రేపు చేస్తానులే అని వాయిదా వేశావనుకో, రేపు ఉంటామో లేమో మనకు తెలియదు. నువ్వు పో పాతాళమందు, ఇంకా పని ఉండదు. ప్రభువా, నాకు ఇక్కడ ఒక పని కల్పించు, మీ పని గొప్పగా చేస్తాను ప్రభువా అంటే కుదరదు. పని లేదు. భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీకు పని అప్పగించి పంపించాడు. మనకు పని అప్పగించి పంపించాడు. ఆ పని భూమి మీద చేయకుండా మరణించిన తర్వాత నేను చేస్తాను ప్రభు అంటే అవకాశం లేదు నాన్న. ధనవంతుడు అదే అనుకున్నాడు, భూమి మీద బాగా సుఖిద్దాము, సంతోషిద్దాము, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. అలానే చేశాడు. వెళ్ళిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆలోచనలు వస్తున్నాయి. ఏం ఆలోచనలు? ప్రభువా, నేను ఇక్కడికి రాకపోయింటే బాగుండు, ఇక్కడ అల్లాడిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి ఈ లాజర్ గారిని పంపించు అని తెలివితేటలు అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఏం లాభం ప్రియులరా? నీ తెలివి వర్కౌట్ అవుతుందా? నీ తెలివి వర్కౌట్ అవుతుందా? భూమి మీద ఉన్నప్పుడే మన తెలివేందో ప్రదర్శించాలి. ఈ ఆయుష్ కలిగి ఉన్నప్పుడే మన తెలివేందో, మన జ్ఞానం ఏందో దేవుని కొరకు ప్రదర్శించాలి. మన పని శక్తి లోపం లేకుండా చేయాలి. ఈ భూమిని విడిచిన తర్వాత నేను చేస్తానంటే కుదరదు. లేదు, పని లేదు. మరి ఏం పని ఉంది అంటే ఏడవడము, పళ్ళు కొరకడము, ఇవే ఉంటాయి అక్కడ. ఇంకా రెండోది ఏముండదు పిల్లారా. కాబట్టి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకున్న ముందే దేవుడు మనకు నేడు అనే సమయం ఇచ్చాడు కదా, ఈరోజు మనకు ఉంది అని దేవుడు ఇచ్చాడు కదా. ఆ సమయం ఉన్నప్పుడే అన్ని సర్దుబాటు చేసుకొని మనము సిద్ధం కలిగే దేవుని పని చేయాలి. దేవుని పని చేయాలి పిల్లారా. సువార్త ప్రకటించాలి. ఈరోజు నిజంగా ఈ జ్ఞానం గిన ఈ బైబిల్లో దేవుడు రాయించకపోతే అమాయకంగా మనము కూడా మరణించిపోయేవాళ్ళం పిల్లరా. నేను సైంటిస్ట్ను, శాస్త్రవేత్తను, నేను ఏదేదో కనుక్కోవాలి, లోకం కొరకు ఏదో బ్రతకాలి, గొప్ప ప్రైజులు కొట్టాలి అని ఆ లోకమయంలో పడి చివరికి సత్య నరకానికి పోయేవాళ్ళం పిల్లరా. దేవుడు నేర్పాడు, ఆయన పాఠం నేర్పాడు. నన్నా, నీకు బ్రతుకునిచ్చింది లోకం కొరకు బ్రతకడం కోసం కాదు, నీకు బ్రతుకునిచ్చింది ఎందుకో తెలుసునా? నీకు బ్రతుకునిచ్చిన కన్న తండ్రి కొరకు నువ్వు బ్రతకాలని. నా కొరకు నువ్వు బ్రతకాలనన్నా, బ్రతుకునిచ్చింది నేనే కదా. మరి నా కొరకు బ్రతకకుండా ఎవరి కోసమో బ్రతుకుతానంటావేంటి అని దేవుడు చెబుతున్న పిల్లరా. నాతోనైనా మీతోనైనా ప్రతి ఒక్కరితో చెబుతున్నాడు. బ్రతుకునిచ్చినటువంటి దేవుని కొరకు బ్రతకాలి. ఈ భూమి మీద నీ శక్తి లోపం లేకుండా పని చెయ్యి. పని చెయ్యకపోతే పిల్లరా పరలోకం లేదు. గుర్తుపెట్టుకోండి, పని చెయ్యకపోతే పరలోకం లేదు. ఈ భూమి మీదనే పని చేయకపోతే నీ జీతం ఇవ్వరు. ఎవరైనా ఇస్తారా? ఏ కంపెనీ అయినా చూడండి పిల్లరా, ఏ కంపెనీ అయినా సరే, లేదంటే ఈ పొలం పని అయినా సరే, నువ్వు పని చేయకుండా ఊరికి అటు ఇటు తిరిగితే ఎవరైనా నీకు జీతం ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. మరి పరలోకపు కన్న తండ్రి అమ్మాయి కూడా మనుషులను మోసం చేసినట్టు దేవుని మోసం చేస్తావా? పిల్లరా, సత్యం అర్థం కాక ఇప్పటి వరకు ప్రార్థన చెయ్యి, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ఇదే మాయలో బ్రతుకుతున్నారు. ఈ మాయలో మనం బ్రతకకూడదు పిల్లరా. నిద్ర లేవాలి. నిద్ర మేల్కొల్పే మాటలే మీకు తెలియజేస్తున్నాము. పని చెయ్యాలి. పని చేసిన వాడే జీతానికి పాత్రుడు. దేవుని పని చెయ్యాలి. మనకు అప్పగిచ్చాడు కదా పని, సువార్త పని. మీరు ప్రకటించండి, అగ్నిలో నుండి కొంతమందినైనా రక్షించండి అని చెప్పాడు కదా. తెలుసుకున్నటువంటి మనము దేవుని గూర్చి చెప్పి కొంతమందినైనా దేవుని నడిపించాలి పిల్లరా, నడిపించాలి. అదే మన పని, దేవుడు మనకిచ్చినటువంటి పని. ఈ పనికి అవసరమైనటువంటి ఏవైనా సరే మీరు చేయగలిగినవి చెయ్యండి పిల్లరా. చేస్తే మనకు పరలోకంలో ప్రతిఫలం, జీతం, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉందన్నాడు. నువ్వు క్రియలే చేయకపోతే జీతం ఏమిస్తాడు? ఆలోచించండి పిల్లరా. దేవుడి మాటలు మనం అర్థవంతంగా అర్థం చేసుకుంటే చాలా అమృతం, చాలా గొప్పగా ఉంటాయి. ఊరికే చదివేసి వదిలేశామంటే నీకు అర్థం కావు. పరమార్థం గ్రహించాలి. వాని క్రియలంటే నువ్వు క్రియలే చేయకపోతే నీకు జీతం ఎలా వస్తుంది? ఏవి నీ క్రియలు? దేవుని కొరకు నీ క్రియలే, నీ కొరకు కాదు. ప్రభువా, నేను 10 మంది పిల్లల్ని పెంచాను, అది కాదు చెప్పాల్సింది. ప్రభువా, 10 మంది ఆత్మలను నేను నీ సన్నిధికి నడిపించాను, అది చెప్పాలి. అది దేవుని కౌంట్లో ఉంటాయి, దేవుని లెక్కలో ఉండేవి ఇవి. పిల్లరా, కుటుంబాన్ని ప్రేమించండి, మీ బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి. మొదట దేవుడు. గుర్తుపెట్టుకోండి, మొదట దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనము ఆయనకు ప్రయారిటీ ఇస్తేనే మనం ఆయన చెంతకు చేరుతాం. ఆయన మనసును ఎరిగితే అప్పుడు మనం ఖాళీగా ఉండం పిల్లారా.
ప్రతి పల్లెకు వెళ్ళాలనుకుంటాము, ప్రతి చోట సువార్త ప్రకటించాలనుకుంటాము, కొంతమందినైనా రక్షించాలనుకుంటాం పిల్లారా. అదే సిద్ధ మనసు. అలాంటి సిద్ధ మనసు కలిగి జీవించాలి. అందుకే పౌలు గారు ఏం చెప్పారో తెలిసిన, తిమోతి ఏదో నీకు సమయం వచ్చినప్పుడు పోయి సువార్త ప్రకటించమని చెప్పలే. సమయమనక అసమయమనక ప్రయాసపడు. ఈరోజు సమయం అనుకూలంగా ఉంది, ప్రకటించు. రేపు సమయం అనుకూలంగా లేదు, అయినా ప్రకటించు అని చెప్పాడు. నాకు ఒళ్ళు సహకరించలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. నిజంగా మన తమ్ముడు సురేష్ని చూసి చాలా ఆనందం అనిపించింది. ఆరోగ్యం బాగాలేదు, బొడిచెర్ల మీటింగ్ రోజు తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది. మరి తమ్ముడు రాకపోతే మీటింగ్ ఆగిపోతుంది. ఎందుకంటే అన్ని మేనేజ్ చేసేది సురేషే కదా, మ్యాక్సిమం అన్ని మేనేజ్ చేస్తాడు. మరి సురేష్ రాకపోతే మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది. దేవుని మాటలు వినిపించాలి. నాకు జ్వరం వచ్చింది కనుక నేను మూలన పడుకుంటానన్నా, నా పని అయిపోయింది, నేను వెళ్ళలేను, తర్వాత పోస్ట్ పోన్ చేద్దాం అనలేదు. పర్లేదన్నా, చేద్దామని ప్రకటించాడు పిల్లరా. ఎందుకు చెబుతున్నా అంటే ఈ సందర్భము, సమయమనక అసమయమనక మనం ప్రకటించాలి. నేనైనా మీరైనా ప్రతి ఒక్కరం పిల్లరా దేవుని పని చెయ్యాలి. ఆ మాట చూడండి. నా మాటలు ఏదో కవ్వించి మీకు చెప్పాలని కాదు, ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక పిల్లరా 4వ అధ్యాయం 2వ వచనం పౌలు గారు చెబుతున్నారు. ఏమని? సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయమందును అసమయమందును. నీకు మంచిగా హ్యాపీగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ప్రకటించు. ఆరోగ్యం బాగాలేదా, అయినా సరే చేయగలిగినంత వరకు నువ్వు చేయి, ప్రయాసపడు. నీ శరీరం సహకరించేంత వరకు నువ్వు పని చేయి. ప్రియులారా, ఇలా క్రైస్తవుడు బ్రతుకుతే ఈరోజు ప్రపంచమంతా దేవుని పిల్లలు అయిపోయేవారు. కానీ మనం నిద్రావస్థలోకి వెళ్ళిపోయాం. పౌలు గారు ఏమన్నారో తెలిసిన, బ్రతుకుట నా మటుకైతే క్రీస్తు. ఏం నాయనా, పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ కుటుంబం కోసం బ్రతకచ్చు కదా అని మనం అడిగితే లేదు, బ్రతుకుట నా మటుకైతే క్రీస్తు, చావైతే లాభము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం పిల్లారా, ఇంటికి వెళ్ళి నాకు చూడండి. బ్రతుకుట నా మటుకు క్రీస్తు. ఎంతమంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు ఇలా? నా మటుకు క్రీస్తే అని బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతమంది? ఆదివారం వెళ్తాము, చర్చిలో 4 పాటలు పాడతాము, ఒక ప్రసంగం వింటాము, ఇంటికి వెళ్తాం, అంతేనా? తద్వారా ఎవరైనా సరే పాపి మారుతారా? తమ తప్పులు తెలుసుకుని దేవుని దగ్గరికి చేరగలుగుతారా? దేవుని మనసును అర్థం చేసుకుంటారా? లేదే. నువ్వు ఇలా వెళ్ళి బహిరంగంగా ప్రకటిస్తేనే కదా కొంతమంది అయినా దేవుని ప్రేమను అర్థం చేసుకునేది, ఆయన దగ్గరికి చేరేది. కాబట్టి మనం వెళ్ళాలి ప్రియులారా, మన పాదాలకు. అందుకే సిద్ధ మనసు అనే జోలను తొడుక్కోమన్నాడు. ఆ సిద్ధ మనసు లేకపోతే నువ్వు వెళ్ళలేవు, ఇంట్లోనే కూర్చుంటావు, దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ అలానే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావు. అలా ఉండకూడదనే మనకు సర్వాంగ కవచంలో ఇదొకటి, ఈ జోలను తగిలించుకోమన్నాడు పిల్లరా. అలా చేస్తే మనం దేవుని దగ్గరికి చేరతాం, లేకపోతే చేరలేం. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? పిల్లరా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పిల్లరా 2వ అధ్యాయం 21వ వచనము. ఎలా ఉన్నారు క్రైస్తవం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. సొంత కార్యాలు, అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, నాకు జాబ్ రావాలి, రిటైర్మెంట్ అవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత నా మనవలను చూసుకోవాలి. ఇవే కదా బ్రతికినంతకాలం, ఇవే కదా మనం ఆలోచించేది పిల్లలా. అందుకే దేవుడు బాధపడుతూ పౌలు గారి ద్వారా చెబుతున్నాడు, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవ్వరు చూడటం లేదు. ఆయనేమో ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మన ముందు పెడితే ఆ రక్షణ భాగ్యాన్ని మనము స్వీకరించక ఇతరులకు ప్రకటించకుండా లిటరల్గా పిల్లారా మనం అంతా దాన్ని తుణీకరిస్తున్నాము. అందుకే బాధపడుతూ చెబుతున్నాడు దేవుడు, మీ సొంత కార్యాలు చేసుకోవటానికి బ్రతుకునివ్వలేదు, ఆయన కొరకు బ్రతకాలని మనకు ఈ బ్రతుకునిచ్చాడు పిల్లారా. దేవుని కొరకు బ్రతకాలనే ఈ బ్రతుకునిచ్చాడు. మనకు చిన్ననాటి నుంచి తెలియదు కనుకనే మనము మోసపోయాము. ఈ లోకంలో బ్రతుకుతున్నాము కనుకనే ఈ లోకమే నిజమనుకుని మాయలో పడిపోయాము. ప్రియులారా, ఆ మాయలో బ్రతకకుండా బైబిల్ చదివి బైబిల్లో రాయబడినటువంటి మా జ్ఞానం నేర్చుకుని దేవుని కొరకు బ్రతకండి. దేవుని చెంతకు చేరదాం. అందరం ఆయన పిల్లలమే, ఆయన గర్భం నుంచి వచ్చిన వారమే. మనమందరం సహోదరులము, సహోదరిమణులము. ఏ ఒక్కరము మిస్సు కాకూడదు. అందరము దేవుని చెంతగా చేరాలి. ఆయన చెంతగా చేరి ఆ తండ్రితోటి నిత్యము మనమందరం సంతోషించాలి పిల్లరా. ఈ భూమి మీద 60-70 సంవత్సరాల కాలము ఏం సంతోషిస్తావు చెప్పు? ఏం సంతోషిస్తావు? స్వీట్ తింటే షుగర్ అంటావు, లేదంటే మాంసం తింటే ఫ్యాట్ అంటావు, డయాబెటీస్ అంటావు. ఏం నా సంతోషిస్తావు చెప్పు? నీ అమ్మో నేను అది తినకూడదు. ఏం తింటావు? 2 ఇడ్లీ చాలు, చట్నీ వద్దు, మాంసం వద్దు, ఇంకేం తింటావు? ఏం వద్దు నాయన. 2 ముక్కలు అలా తినేసి
ముగించేస్తా. దానికేనా ఈ ప్రయాసం అంతా? ప్రియులారా, ఈ చిన్న జీవితం కోసం మనం ప్రయాసపడితే మహా ఉన్నతమైన లోకాన్ని పోగొట్టుకుంటాం, గొప్ప సంతోషాన్ని పోగొట్టుకోబోతున్నాం. అలా పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలం 60-70 సంవత్సరాల సగటున, ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతకండి. ఆ కన్న తండ్రి దగ్గరికి చేరతము, ఆ కన్న తండ్రితో నిత్యము చావు లేనటువంటి జీవితం మన తండ్రితో మనము జీవించగలము. ఎవరైతే సిద్ధ మనసు కలిగి ఆయన సువార్త ప్రకటిస్తున్నారో వారిని గురించినటువంటి పలికిన మాట, ఒక అద్భుతమైన మాట చదివి ముగించేసుకుందాం. ఒకసారి చూడండి పిల్లరా. సువార్త ఎప్పుడు ప్రకటిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని చూసి, దేవుని గురించి ఆలోచిస్తున్న వారిని గురించి దేవుడు పలికిన మాటలు పిల్లారు. ఒకసారి చూడండి, ఎంత అద్భుతమైన మాట రాయించాడు. ఒకసారి చూడండి. సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సును మన పాదములకు జోళ్ళగా తొడుగుకొని బయలుదేరమన్నాడు కదా. ఈ యుద్ధ రంగంలో బయలుదేరి అపవాదితో యుద్ధం చేయమన్నాడు కదా. అలా యుద్ధం చేసేవారిని చూసి దేవుడు పలికిన మాటలు పిల్లారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం పిల్లారా. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి. ఎవరి పాదాలు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి పాదాలు నీట్గా శుభ్రం చేసుకొని అలంకరించుకొని వచ్చిన పాదాలు కాదు. ఎండనక వానక కష్టపడుతూ చెప్పులు లేకపోయినా ఆ ఎండలో ప్రయాణం చేస్తూ కాళ్ళకు బొబ్బలు పోయినా అరిగిపోయినా పట్టించుకోకుండా దేవుని కొరకు బ్రతికినటువంటి వీరుల గురించి చెబుతున్న మాటలు ప్రియులారా. వారి పాదములు సుందరములు, దేవునికి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఒక విషయం గుర్తు చేస్తా, మీకు ఆనందం అనిపిస్తుంది. యేసుక్రీస్తుల వారు ఆయన సిలువ ఎక్కబోయే ముందు ప్రభు బలలో ఏం చేశాడో తెలుసా? తన శిష్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని నీళ్లు తీసుకొని పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఆ రోజు అంతకు ముందు ఎంతో మంది గుంపు బయలుదేరారు, ప్రభు అని బయలుదేరారు. వారెవ్వరి పాదాలు కడగలేదు, శిష్యుల పాదాలు మాత్రమే కడిగాడు. ఎందుకు? వారి పాదాలే ఆయనకు సుందరముగా కనపడ్డాయి గనక. వారి పాదాలే ఎందుకు సుందరంగా కనపడ్డాయంటే యేసుక్రీస్తుల వారితో పాటు తిరిగారు, సువార్త ప్రకటించారు పిల్లారా. సువార్త ప్రకటించారు గనుకనే దేవునికి వారి పాదాలు సుందరంగా కనపడ్డాయి. అందుకే వారి పాదాలు కడిగాడు. ఆ ప్రేమను మీరు పొందుకోవాలనుకుంటున్నారా? మనం పొందుకోవాలి. ఆ ప్రేమను మనం పొందుకోవాలి పిల్లలారా. ఎప్పుడు పొందుకుంటాం? వారిలాగా మనం కష్టపడితేనే, వారిలాగా మనం సిద్ధ మనసు కలిగి దేవుని పరిచర్యలో మనం ఎప్పుడు ముందుకు సాగిపోతేనే పిల్లలారా. ఈరోజు చేశాను కదా, నా పని అయిపోయింది, ఒక మీటింగ్ చేశాను కదా, ఇంక అయిపోయింది అనుకుంటే కాదు. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము మనము పని చేస్తూనే ఉండాలి పిల్లలారా. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము నీకు ఆయుష్ ఉందంటే ఏందో తెలిసినా నీకు దేవుని పని ఇంకా ఉందన్నమాట. దేవుని పని ఉంది కనుకనే నిన్ను నిలబెట్టాడు. పని అయిపోగానే ముగించేస్తాడు పిల్లారా. కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి పిల్లారా. సద్వినియోగం చేసుకుంటేనే మనం అదృష్టవంతులము, లేదంటే దురదృష్టవంతులమైపోతాం పిల్లారా. సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి క్రైస్తవుల మీద ఉంది. అడ్డంకులు చెప్పకండి. ఈరోజు కొంతమంది మన భారతదేశంలో ప్రతి చోట పిల్లారా సువార్త ప్రకటించొద్దు అని అడ్డుకుంటున్నారు. అడ్డుకట్ట వేయటానికి అనేక ఆటంకాలు కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. అవసరమైతే గవర్నమెంట్ దగ్గర రూల్స్ పాస్ చేసి నాకు ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పడండి, ఇబ్బంది ఏం లేదు. యేసుక్రీస్తు వారే చెప్పారు, నా నిమిత్తము మీరు హింసలు పొందుతారు, నిందలు పొందుతారు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలిసినా సంతోషించి గంతులేయమన్నాడు. ప్రభువా ఎలా అని ఏడుస్తూ కూర్చోమని చెప్పలేదు, సంతోషించి గంతులేయండి. ఎందుకంటే పరలోకమందు మీకు ధనము, పరలోకమందు మీకు జీతం అధికము ప్రియులారా. మీరు ధన్యులు, ఎందుకంటే కష్టాలు మీకు వచ్చాయి దేవుని పనిలో. ఈరోజు సహోదరుడు రాయప్ప ఒక విషయం తెలియజేశాడు నాకు. ఈ మార్కాపురం గ్రౌండ్లో మనం జరిగిస్తున్నటువంటి ఈ గ్రౌండ్లో మీటింగ్ జరిగిస్తున్నాం కదా, ఈ గ్రౌండ్ను గవర్నమెంట్ స్వాధీనపరచుకోవాలని చూస్తుందంట. ఇక్కడేమి అక్రమ కట్టడాలు లేవు, ఇక్కడేమి అన్యాయపు క్రియలు ఏం జరగటం లేదు, గూఢాచార క్రియలు ఏమాత్రం జరగటం లేదు. కానీ ప్రియులారా, అపవాది వాడి కుయుక్తి ఎప్పుడు ప్రయోగిస్తూనే ఉంటాడు. దేవుని కార్యాలు ఎలాగైనా ఆపాలని వాడు ప్రయత్నాలు చేస్తాడు. వాడు ప్రయత్నాలు చేసినంత మాత్రాన కార్యాలు ఆగవు. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో తెలిసినా, ప్రభుత్వాలు వచ్చినా, ప్రధానులు వచ్చినా, లేదంటే చీఫ్ మినిస్టర్లు, అధికారులు, నాయకులు ఎవరు వచ్చినా దేవుని కార్యాలను ఎవ్వరూ ఆపలేరు పిల్లారా. అసలు ఈ స్థలం ఎవరిది, ఈ భూమి ఎవరిది తెలుసా?
ఈ భూమి ఎవరిది ఒకసారి చూడండి ప్రియులారా. చివరిగా ఆ మాట చూసి ముగించేసుకున్నాను. లేవికాండము 25వ అధ్యాయం ప్రియులారా, 25వ అధ్యాయము 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. దేవుడు చెబుతున్న మాటలు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అంటే భూమి మీద ఏ మనిషికి అధికారం లేదనమాట. దేవుని దగ్గర మనము కాపురన్నటువంటి పరదేశులము ప్రియులారా. కానీ ఈరోజు మనుషులు ఇది నా దేశము, ఇది నా ప్రాంతము, ఇది నా రాష్ట్రము, ఇది నా భూమి అని కొట్టుకు చేస్తున్నారు. దేవుని జ్ఞానం లేదు గనకనే ఇంతగా కొట్టుకుంటున్నారే, ఇంతగా భూమి కొరకు పోరాడుతున్నారే. ఏ ఒక్కరైనా ఆ భూమిని వెంటబెట్టుకొని చరిత్రలో వెళ్ళిపోయినట్టుగా ఒక్కరిని చూపించగలరా? ఈ భూమి మీద బతికినటువంటి ఏ మనిషి అయినా సరే ఈ భూమి కోసం పోరాడుతున్నది. భూమి మనదిరో, ఈ పల్లె మనదిరో అని పాటలు పాడారు కదా. ఏ ఒక్కరైనా సరే ఈ భూమిని వెంటబెట్టుకొని వెళ్ళారా చరిత్రలో పిల్లారా? ప్రతి ఒక్కరము భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. భూమి ఇక్కడే ఉంటది, నువ్వు మాత్రం వెళ్ళిపోవాలి. నీతో రాని భూమి కొరకు ఎందుకు ఈ పోరాటము? అవసరం లేదు. అలాగని క్రీస్తు ఈ సువార్తను ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు పిల్లారా. ఏ ఒక్కరూ ఆపలేరు. ఆపాలని చూశారు మొదటి నుంచి, క్రీస్తు కాలం నుంచి ఆపాలని చూశారు. ఆపాలని చూసిన వారే అదృశ్యమైపోయారు. కానీ సువార్తను మాత్రం ఎవ్వడి తరం కాలేదు ఆపటం కోసం పిల్లరా. ఈరోజు ఇక్కడైనా అంతే. ఇది కాబట్టి ఇంకోటి చూపిస్తాడు దేవుడు. భూమే దేవునిది, భూమే దేవునిది పిల్లరా. మనం భయపడాల్సిన పని లేదు. దేవునికి అప్పగిద్దాం. దేవుడు చిత్తమైతే ఇస్తాడు, దేవుని చిత్తం కాకపోతే ఆయన సంకల్పమే జరిగించాలి. మనం కూడా ఆయనకంటూ ఒక సంకల్పం ఉంటుంది, ఆయనకంటూ ఒక చిత్తం ఉంటుంది. దాని ప్రకారంగానే మనం కూడా నడుచుకోవాలి. మనమైతే రిక్వెస్ట్ చేయాలి దేవునికి, కానీ ఫైనల్గా జరిగేది దేవుని చిత్తమే. పిల్లరా, దేనికి మీరు బెదరద్దు, దేనికి మీరు భయపడిపోకూడదు. ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి ఆ దేవుడున్న మహాలోకానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును అనే జోలను మనం తొడుగుకొని ఆ సర్వాంగ కవచముతో అపవాదిని ఓడించే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లారా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ మీటింగ్ పిల్లారా. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినములో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి దేవా, జీవము కలిగినటువంటి మీ మాటలు ఉన్నతమైనటువంటివి తండ్రి, మా బ్రతుకులు మార్చే మీ మాటలు తండ్రి తెలియజేసినందుకు కృతజ్ఞతలు దేవా. మీటింగ్లో ఆది నుండి అంతం వరకు తండ్రి మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా నాయన మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. విన్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టక తండ్రి నిద్రలోనే ఉండిపోక కన తండ్రి మీ మాటల ద్వారా చైతన్యవంతులై తండ్రి మీరిచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. మీ మాటలు ఏమాత్రం నిష్ఫలం కాకుండా కన తండ్రి వారి జీవితాల్లో ఫలాలు తెచ్చేలాగున మీ సహాయం అనుగ్రహించండి. మీ కొరకు గొప్పవారిగా ఎదుగులాగున నిలబెట్టండి తండ్రి. మీ సేవలు వద్దులటకు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగే ఇంతటి మంచి మీ మాటలు వినిపించడానికి సహాయం పడుతున్నటువంటి సహోదరుడు పీటర్ను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా వారు మీలో ఫలించులాగున దీవించండి. గొప్పవారి ఎదుగుటకు కృప చూపండి తండ్రి. వారికి కావలసినటువంటి పరసంబంధమైన దీవెనలు మెండుగా కురిపించండి. మీ జ్ఞానం ఇంకా నేర్పండి నాయన. అలాగే నాయన, కాకర్ల నుంచి వచ్చినటువంటి స్త్రీలు సహోదరులు నాయన, టీం మెంబర్స్ను వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఎక్కడ సువార్త ప్రకటించినా వారు తండ్రి మేము సిద్ధపడి ఉన్నాము అని బయలుదేరి వస్తున్నారు తండ్రి. ఇలాంటి వారి పాదాలన్నీ సుందరములని మాకు తెలియజేశారు. అవును తండ్రి దేవా, ఇలాంటి వారినే మీరు మెచ్చుకుంటారు, ఇలాంటి వారికే మీరు ప్రతిఫలం ఇస్తారని మాకు తెలుసు తండ్రి దేవా. వారు ఇంకా దినదినము నూతన బలము పొందుతూ మీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యమును దయచేయండి. మేమందరము కలిసిగట్టుగా మీ పిల్లలుగా ఒకరినొకరము సహోదర భావంతో ప్రేమ కలిగి కన్న తండ్రి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యమును నాయన మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. మీ మాటలు ఇంత ఉన్నతమైన మాటలు మాకు ప్రసాదించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. అదేవిధంగా తండ్రి మార్కాపురం పట్టణంలో పూల సుబ్బయ్య కాలనీలో తండ్రి ఈ గ్రౌండ్లో
ప్రతి నెల ఇక్కడ మీటింగ్ చేస్తున్నాం తండ్రి. మీ దయ, మీ కృప తండ్రి. అలాగే మిగతా సహోదరులు కూడా ఇక్కడ మీటింగ్ చేస్తున్నారు నాయన. మీ మాటలు వినిపించాలని ప్రతి ఒక్కరు ప్రయాసపడుతున్నారు తండ్రి. అయితే ఈ గ్రౌండ్ను గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకొని పోతున్నారు అనే విషయం తెలియసింది ప్రభువా. దేవా, ఏదైనా మీకు తెలియకుండా ఏది జరగదు తండ్రి. తన తండ్రి మీ చిత్తం ఏదైందో తండ్రి, మీ చిత్తమే జరిగించండి. అయితే మా రిక్వెస్ట్ నాయన, మీ మాటలు వినిపించాలని ఆశ అయితే మాలో ప్రతి ఒక్కరికి ఉంది తండ్రి. మీ చిత్తమైతే, మీకు అనుకూలమైతే నాయన, ఈ గ్రౌండ్ ఎవరి వశము కాకుండా మీ మాటలు వినిపించటానికి ఎల్లప్పుడూ తండ్రి దేవా అది ఫ్రీగా ఉండగలుగుటకు, మీ పిల్లలకు అది అవకాశంగా కల్పించబడగట్టు కృప చూపండి తండ్రి. ఈ భూమే మీది నాయన. ఈ భూమి మీద మేము పరదేశులుగా మీ దగ్గర కాపురం ఉన్నటువంటి వారేమో తండ్రి. మాకు అధికారం లేదు నాయన, అది ప్రభుత్వాలైనా ఎవరికైనా. కానీ ఈరోజు మనిషి మీ మాటలను పక్కన పెట్టి తండ్రి తన అధికారం కొరకు ఏవేవో చేస్తున్నాడో తెలియక తండ్రి ప్రతి ఒక్కరిని క్షమించండి దేవా. వారు సత్యాన్ని తెలుసుకొని ఈ గ్రౌండ్ విషయంలో వారు మీ పిల్లలకు మేలు చేయుటకు మీ సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఈ కార్యము గొప్పగా జరిగిస్తారని మేము నమ్ముచున్నాం నాయన. మీ చిత్తమే జరిగించమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే నాయన మరలా మేమందరము సంఘముగా కూడి మీ పిల్లలుగా ఒక చోట చేరి మీ మాటలు ధ్యానించుకునే భాగ్యమును, మీ గురించి నేర్చుకునే భాగ్యమును మాకు ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోళ్లను తగిలించుకొని సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.